టీవీ తెలుగు. నమస్కారం, వెల్కమ్ టు ఏఆర్ సన్సెట్ న్యూస్. ఈనాటి ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 17వ SAPB సమావేశం. పారిశ్రామిక ప్రగతి లక్ష్యం, పలు కీలక ప్రాజెక్టులకు బోర్డు ఆమోదం. శ్రీ సిటీలో క్యారియర్ AC ప్లాంట్ కి మంత్రి లోకేష్ శంకుస్థాపన. 2027 నాటికి దేశంలోని 10 ఏసీల్లో 6 మనవేనని మంత్రి లోకేష్ ధీమా. మంత్రి నారా లోకేష్ వినూత్న ముందడుగు. 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులతో సింగపూర్ లో విద్యాశాఖ స్పెషల్ డ్రైవ్. అంతర్జాతీయ స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ. సింగపూర్ క్రిటికల్ థింకింగ్ మెలకువలపై ఉపాధ్యాయులకు అవగాహన. డిమాండ్ల సాధన కోసం వైఎస్ఆర్టీఏ సమరబేరి. విజయవాడలో మహాధర్నా. పీఆర్సీ విషయంలో స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని డిమాండ్. అమరావతి వేదికగా రాష్ట్ర పారిశ్రామిక వృద్ధిలో కీలక అడుగు పడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 17వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం నేడు ఘనంగా జరిగింది. ఇంధన, IT, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో భారీ పెట్టుబడులకి బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి సచివాలయంలో పారిశ్రామిక ప్రగతి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమావేశాన్ని నిర్వహించారు. 17వ SAPB భేటీలో రాష్ట్రంలోకి రానున్న భారీ పెట్టుబడులు మరియు ప్రాజెక్టులపై కూలంకషంగా చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు K. అచ్చెన్నాయుడు, TG భరత్, V. సుభాష్ మరియు CS సాయి ప్రసాద్ ప్రత్యక్షంగా పాల్గొనగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వర్చువల్ విధానంలో హాజరయ్యారు. ప్రధానంగా ఇంధన రంగం, IT, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు పారిశ్రామిక రంగాలకు చెందిన పలు కీలక ప్రాజెక్టులకి బోర్డు ఆమోద ముద్ర కల్పించింది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత పారిశ్రామికంగా రాష్ట్రం పరుగులు పెడుతోంది. ముఖ్యంగా కూలింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ తన జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో ప్రపంచ ప్రసిద్ధ క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్ కు IT, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. 1000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ప్లాంట్ ద్వారా 3000 మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖ చిత్రంలో శ్రీ సిటీ మరో అద్భుత ఘట్టానికి వేదిక అయింది. కూలింగ్ టెక్నాలజీలో ప్రపంచ దిగ్గజమైన క్యారియర్ సంస్థ రాకతో ఏపీ ఇండియా స్కూల్ క్యాపిటల్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి లోకేష్ రాష్ట్ర అభివృద్ధిపై తనదైన ముద్ర వేశారు. మంత్రి లోకేష్ తన ప్రసంగంలో కీలక గణాంకాలను వెల్లడించారు. 2027 నాటికి దేశంలో తయారయ్యే ప్రతి 10 ఏసీల్లో 6 ఏసీలు ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తాయని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుల నాయకత్వాన్ని డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ గా అభివర్ణిస్తూ పెట్టుబడిదారులకు తాము ఎప్పుడూ ఒక వాట్సాప్ మెసేజ్ దూరంలోనే అందుబాటులో ఉంటామని భరోసా ఇచ్చారు. All of you know data centers need world-class cooling solutions, high-efficiency chillers, power electronics, control systems, and precision manufacturing. Without these, the digital economy cannot function. And data centers in isolation will not capture the real value of the entire ecosystem. So when we laid foundation to India's largest FDI investment ever, I made a bold statement that we will build the entire ecosystem, and I'm really excited that Carrier has chosen Andhra Pradesh and Sri City to be part of that ecosystem. And I believe data center component manufacturing is the next pharma movement for India. And I believe we can beat the pharma ecosystem. That is why today's groundbreaking is a very historic and important one for us. Carrier is not merely a facility for us, but it's a cornerstone of that vision. And I met with the leadership here, and we spoke about the Carrier University that you have. And I self-invited myself to the university, and I said, I will come, I would love to see that. And look at what are the ingredients that we can learn from there and bring it to the great state of Andhra Pradesh and actually contribute to India and the larger ecosystem here. We want to reduce import dependency. We are creating a strong local supply chain to all the supply chain partners. As important as Carrier is, all of you are equally important. Whatever we have done for them, we will do for you, and we will ensure that it is a smooth landing in the great state of Andhra Pradesh. And we're really excited about the next generation data infrastructure and opportunities that it brings about. Our ambition is bold. All of you know my Chief Minister. He lives, breathes vision. When he came about with Vision 2020, when we were a combined state with Hyderabad, people laughed at him. I call him a father who's not really understood well. All the mothers here know
The fathers are busy conquering the world. Mother's love is pure. Children grow up in that love and affection. But 30-40 years later, they understand the sacrifices that a father has done and how important the role that a father plays. So that is our Chief Minister. He's a very misunderstood politician. ప్రకాశం జిల్లా ప్రజల వరప్రధాయిని వెలిగొండ ప్రాజెక్టు పనుల్ని కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తోంది. జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఏకంగా 20 గంటల పాటు వెలిగొండ టర్నల్స్ లోనే ఉండి క్షేత్రస్థాయిలో పనుల్ని పరిశీలించారు. పనులు ఎంత సంక్లిష్టంగా ఉన్నా గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అధిగమించి ప్రాజెక్టును పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో గత పాలకుల తీరుపై మంత్రి నిప్పులు చెరిగారు. చంద్రబాబు రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటే జగన్ మాత్రం రక్తం పారించాలని చూస్తున్నారని మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. మంగళవారం మధ్యాహ్నం మార్కాపురం జిల్లా డోర్నాల వద్ద టర్నల్లోకి వెళ్లిన మంత్రి బుధవారం మధ్యాహ్నం వరకు అంటే సుమారు 24 గంటల పాటు అక్కడే ఉండి పనుల్ని పర్యవేక్షించారు. చీకటి గదులని తలపించే టర్నల్స్ లో లైనింగ్, బెంచింగ్ పనులు జరుగుతున్న తీరును ఆయన పరిశీలించారు. టర్నల్ 2లో చిక్కుకుపోయిన టీబీఎం మిషన్ వద్దకు జేసీబీ ద్వారా వెళ్లి ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడం జరిగింది. టీబీఎం మిషన్ తొలగింపుపై ఉన్న కోర్టు స్టేను కూడా పట్టించుకోలేదని, కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే అడ్వకేట్ జనరల్ తో మాట్లాడి ఆ అడ్డంకులను తొలగించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాబోయే 22 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా తాగునీరు అందించేలాగా ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి తెలిపారు. అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టు ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి. ఒక పక్క ఫ్లోరైడ్ బాధితులు, మరొక పక్క కరువు రక్కసి మధ్య చిక్కుకున్నటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాకి ఒక వరంలా ఈ యొక్క వెలిగొండను పూర్తి చేసి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. 2026 సీజన్ కల్లా పూర్తి చేయాలనేటువంటి దృఢ సంకల్పంలో భాగంగానే ప్రతి వారం రివ్యూ చేసుకుంటూ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పనులను కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ముఖ్యమంత్రి గారికి మరి ఆయనకి ఈ యొక్క జరుగుతున్నటువంటి పనుల మీద ఒక సబ్మిషన్ చేయవలసినటువంటి దృష్ట్యా మరి ఏదైతే నిన్న పగలు రాత్రి మళ్ళీ ఈరోజు అంటే దగ్గర రాత్రి పగలు కూడా మరి టన్నెల్స్లోనే ఉండి ఆ టన్నెల్స్లో ఏదైతే యొక్క మిషనరీ కానీ 5 గాండ్రీల ఏదైతే పనిచేస్తుందో కాంక్రీట్ వర్క్ కానీ ఆ గాండ్రీలకు సంబంధించిన కాంక్రీట్ తెచ్చేటువంటి టీబీఎంలు ఏవైతే అవి కానీ అదేవిధంగా అక్కడ మ్యాన్ పవర్ కానీ ఇట్లా కోఆర్డినేషన్ ఎక్కడా కూడా లేకుండా, కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా కోఆర్డినేట్ చేయడానికి ఉంటుందనేది ఒకటి ఉద్దేశం. రెండవది ఆ యొక్క కార్మికులు కానీ, ఆ ఏజెన్సీ కానీ, ఆ అధికారులు కానీ, ఎందుకంటే నేను కూడా నిన్న ఈరోజు రాత్రి ఆ టన్నెల్లో డే అండ్ నైట్ జరుగుతున్నటువంటి పనుల్ని చూస్తూ ఉంటే చాలా క్రిటికల్గా, ఎందుకంటే కొన్ని చోట్ల క్లిష్టతరమైనటువంటి పనులుగా కనిపిస్తూ ఉన్నాయి. నిన్న నేను టీబీఎం దగ్గరికి టన్నెల్ 2లో పోతూ ఉంటే ఒక 30 మీటర్లు మనము నడిచి వెళ్ళే లోపల 3 చోట్ల కొలాప్స్ అయ్యి పడినటువంటి పరిస్థితి అక్కడ మనకు స్వయంగా కనిపించినటువంటి పరిస్థితి. నిజంగా హెల్మెట్లు పెట్టుకున్న అంత కొలాప్స్ అయితే ఎవరు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. వెంటిలేషన్ అయితే చాలా ప్రాబ్లంగా ఉంటున్నటువంటి పరిస్థితి. అటువంటి ఆక్సిజన్ శాతం తక్కువ ఉండి వెంటిలేషన్ తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ మరి డే అండ్ నైట్ పనిచేసేటువంటి కార్మికులు కానీ, ఏజెన్సీ కానీ, అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తి, ఓకే మన మంత్రి గారు కూడా వచ్చి మనతో పాటు పనుల్లో భాగస్వాములే టన్నెల్లోనే ఉంటున్నారనేది వాళ్ళు ఇంకా బాగా ఎక్కువ ఉత్తేజంగా పనిచేయడానికి, 2 వాళ్ళలో కూడా విశ్వాసం కలగడానికి, 3వది ఈ పని యొక్క సీరియస్నెస్ ఒక మంత్రి సైతం, ముఖ్యమంత్రి గారు సైతం స్వయంగా ఈ యొక్క ప్రాజెక్టుని వారం క్షేత్రస్థాయిలో పరీక్షిస్తున్నారా అని అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క అవసరం ఏంటనేది మనతో పాటుగా అందులో పనిచేసేటువంటి కార్మికులు, ఏజెన్సీ. ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్ని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ఉపాధ్యాయులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణను అందిస్తోంది విద్యాశాఖ. ఇందులో భాగంగా ఏపీకి చెందిన 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులు ప్రస్తుతం సింగపూర్ లో పర్యటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న మంత్రి నారా లోకేష్ సంకల్పం ఇప్పుడు క్షేత్రస్థాయిలో కార్యరూపం దాలుస్తోంది. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా ప్రమాణాలు కలిగిన సింగపూర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో మన ఉపాధ్యాయుల బృందం శిక్షణలో నిమగ్నమైంది. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ వెంకటకృష్ణారెడ్డి స్వయంగా ఈ బృందాన్ని సంయమనం చేస్తూ అక్కడ విద్యా విధానాలని పరిశీలిస్తున్నారు. శిక్షణలో భాగంగా ఏపీ బృందం సింగపూర్ లోని ప్రతిష్టాత్మకమైన ఇషూన్ సెకండరీ స్కూల్ ని సందర్శించడం జరిగింది.
నిపుణులైన రిచర్డ్, జర్మన్, కెసెన్సియాలు మన టీచర్లకు మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల ఆలోచన దృక్పథాన్ని మార్చే క్రిటికల్ థింకింగ్ మెలకువల్ని వీరు బోధిస్తున్నారు. మే 4 నుంచి ప్రారంభమైన ఈ శిక్షణ మే 8 వరకు కొనసాగనుంది. And the words, does it match? There you go, right? Okay. So again, remind us, System 1 thinking and System 2 thinking, right? System 1 thinking, yes, correct. Which is why when we ask the class, are you sure you know what's going on? Yes, sure. Yes, Guru, I know, right? All the time you also wonder, right? Remember the two parts. You got to analyze and you must evaluate. A lot of times when we talk about critical thinking in the classroom, we only talk about analysis. But analysis is not the end, right? Because you models of critical thinking. Okay, out there are many models. You can read author A, author B, different models, but all talk about the same thing. And there's in any critical thinking models itself, these are the 6, because there's a type of Artemis and the two are Paul and Elder, right? So you can see right below Paul and Elder. This is the model that we use in Singapore. And in that same model itself, when you share, it becomes a lot easier to think of how you can practice critical thinking. Okay? So this is my suggestion for you to take back. Maybe work through your district level. Have a common model. Okay? Because this is where you can help one another. ఉపాధ్యాయుల 12వ వేతన సవరణ కమిషన్ ని వెంటనే నియమించాలని వైఎస్ఆర్టీఏ సంఘం డిమాండ్ చేసింది. కనీసం 30% ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ 4 డిఏ వెంటనే మంజూరు చేయాలని, పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. వైఎస్ఆర్టీఏ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్య సాధన కోసం అలంకార్ వద్ద ధర్నా చౌక్ నందు మహాధరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పర్వతిరెడ్డిలు పాల్గొని మాట్లాడారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పీఆర్సీ విషయంలో ప్రభుత్వం తమ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధుల్ని పిలిపించి వారితో చర్చలు జరిపి సమస్యని పరిష్కరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్జీఓ ప్రెసిడెంట్ శ్రీనివాస్, గవర్నమెంట్ ఫెడరేషన్ ఎంప్లాయ్మెంట్ కాకర్ల వెంకటరెడ్డి, వైఎస్ఆర్ టీచర్ ఫెడరేషన్ జాలారెడ్డి, సెక్రటరీ షేక్ జంషీద్, ఏపీ వైఎస్ఆర్టీఏ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పరచకుండా ఈ రోజు ఉద్యోగస్తులకు వెన్నుపోటు పట్టడం జరుగుతుంది. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులర్ చేస్తామని చెప్పి మా గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు జీవో కూడా తీసుకుని వస్తే ఆ జీవోను కూడా ఈ రోజు రద్దు చేసి వాళ్ళకు అన్యాయం చేస్తున్న పరిస్థితి ఈ రోజు చూస్తున్నాం. వాళ్ళని కూడా వెన్నుపోటు పొడిచే పరిస్థితి. అదేవిధంగా ఉండే బకాయిలు దాదాపుగా 35,000 కోట్లు ఉన్న బకాయిలన్నీ కూడా మేము ఉద్యోగస్తులకు చెల్లిస్తామని చెప్పి ఈరోజు ఉద్యోగస్తులు కూడా వెన్నుపోటు పోవచ్చిన పరిస్థితి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే ప్రభుత్వ ఉద్యోగస్తులతోనే ఈరోజు అధికారంలోకి వచ్చింది ఈ ప్రభుత్వం. అయినా కూడా ఈరోజు ఉద్యోగస్తులనే అన్యాయం చేస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వానికి ఒకటే మేము తెలియజేసేది, ఎందుకంటే ఏదైతే మీరు హామీ ఇచ్చారో హామీలు తక్షణమే నెరవేర్చాలి. అదేవిధంగా మీరు ఏదైతే దాన వీణ సూరకన్న లెవెల్లో ఆ రేంజ్ లో మీరు హామీలు ఇచ్చారు. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా అదే అనుకుంటున్నారు. ఆ రోజు ఆ రేంజ్ లో ఈరోజు హామీలు ఇచ్చారు. ఈ రోజు మాత్రం కుంభకర్ణలాగా నిద్రపోతుంది ప్రభుత్వం అని ఉద్యోగస్తులు అనుకుంటున్నారు. ఈ నిద్రను లేపడానికే ఈరోజు ఈ సంఘాలన్నీ కలిపి మా వైఎస్ఆర్టీఏ సంఘం అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ వార నిరసనలు తెలియజేస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఇంకా వాళ్ళ కార్యాచరణ ఇదిగా ఉంటుందని తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఏవైతే ఉద్యోగస్తులకు పెండింగ్ ఉన్నాయో అవన్నీ తక్షణమే చెల్లించాలి. ఎందుకంటే ఇప్పటికే డిఏలు 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా జూన్ వస్తే 5వ డిఏ వస్తుంది. ఎందుకంటే ఒక డిఏ ఇచ్చే పండుగ చేసుకొని సంబరాలు చేసుకున్నా అని చెప్పడం జరిగింది. ఈ రోజు కదా అదే రివర్స్ పిఆర్సీ ఇప్పుడు ఇవ్వండి. మీరు 27% ఐఆర్ ఇచ్చి మళ్ళీ 23% ఫిట్మెంట్ పిఆర్సీ అమలు చేయండి. మీకు చేత అయితే ఏం చేసింది మీరు? గత ప్రభుత్వానికి మీరు ఏ రకంగా మంచి చేసింది చెప్పండి. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఉద్యోగులు అన్ని రకాలుగా మోసం చేసింది, అన్ని రకాలుగా అన్యాయం చేసింది. ఉద్యోగులకు ఏమడిగినా డబ్బులు లేదు, ఐఆర్కి డబ్బులు లేదు, డిఏకి డబ్బులు లేదు. ప్రభుత్వం మాత్రం మనం పేపర్లో చూసినాం, అమరావతిలో గ్లాస్ ఖర్చుకు 2,500 కోట్లు. అంటే ఇంత లోటు బడ్జెట్ ఉండి ఇంత ఇబ్బందులు ఉండే ప్రభుత్వంలో మీరు సోకులకు గవర్నమెంట్ బిల్లుకు సోకులకు 2,500 కోట్లు ఖర్చు పెడతారా? 2,500 కోట్లు అంటే ఎస్ఎఫ్టీకి 5,000 రూపాయలు.
మామూలు మనం ఇల్లా కొనుక్కోవచ్చు, ల్యాండ్ కాస్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ కలిపి మనం బయట కొనుక్కోవచ్చు. అలాంటిది ఓన్లీ బిల్డింగ్ సోకులకు 5,000 కోట్లు. అంటే మీరు గవర్నమెంట్ డబ్బు మీ సోకులకు ఎన్నైనా కట్టుకొని మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏం చెప్పిండు? ఉద్యోగులు గౌరవమైన గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవంగా చూసుకుంటామన్నారు. ఏంది గౌరవంగా చూసుకోవడం? మీరు టాయిలెట్ దగ్గర కాపలా పెట్టడం, ఉద్యోగులను పార్కింగ్ దగ్గర కాపలా పెట్టడం, ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటించడం, టీచర్లను అవమానించేలాగా మళ్ళీ వాళ్ళ మీద రెవెన్యూ వాళ్ళని ఇన్స్పెక్షన్ పంపించడం, ఐవీఆర్ఎస్ కాల్ చేసి ఉద్యోగులు ఆఫీస్లో ఉన్నారా, పెన్షన్ ఇచ్చేటప్పుడు లంచం అడుగుతున్నారా, ఈవెన్ ఇంత అవమానం. కాలంలో మనం కనుక గమనిస్తే ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ వీరు నష్టపోయినంతగా ఎవరు కూడా నష్టపోలేదని చెప్పాలి. ఎందుకంటే గడిచిన 2 సంవత్సరాలుగా వీరికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ఆర్థిక సమస్యల మీద వారు మాట్లాడడం కానీ ఏ విధమైనటువంటి పరిష్కారం కూడా కనిపించకపోవడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి ఈరోజు వైఎస్ఆర్టీఏ ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా చౌక్లో ఈరోజు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి వైఎస్ఆర్టీఏ లీడర్స్తో, వారి ఒక టీచర్ లీడర్స్తో ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం, దానికి సంబంధించి మేము వారికి సపోర్ట్గా ఈరోజు ఇక్కడికి రావడం కూడా జరిగింది. వారు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా వాస్తవం. ఈరోజు నష్టపోయినటువంటి వాళ్ళల్లో ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రథమ స్థానంలో ఉన్నారు. అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ వీరందరికీ సంబంధించి కూడా ప్రధానంగా పిఆర్సీ విషయంలో సుమారుగా 2 సంవత్సరాలు దాటుతా ఉన్నా కూడా 3వ సంవత్సరం వస్తున్నా కూడా ఇప్పటికి కూడా పిఆర్సీని ప్రకటించాలని కానీ కనీసం పిఆర్సీ కమిషన్ వేయాలని కూడా ఆలోచించట్లా. ఆల్రెడీ వైఎస్ఆర్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న సుమారుగా 12,000 మంది ఎయిడెడ్ ఉపాధ్యాయులని ప్రభుత్వంలో తీసుకొని ప్రభుత్వంలో మెర్జి చేసి వాళ్ళ జీవితాలని ఎంతో మరి ఆహ్లాదకరంగా ఉండేటట్లు వారు చేసి ఆ ఘనతకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వారు ఎయిడెడ్ లో ఉన్నప్పుడు వారి యొక్క సర్వీస్ కాలంలో పదోన్నతులు కల్పించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మేము ఎయిడెడ్ వ్యవస్థ నుండి గవర్నమెంట్ లో మెర్జ్ అయినప్పుడు మాకు కనీసం 50% సర్వీస్ కలిపి మాకు పదోన్నతులు కల్పించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మా ట్రాన్స్ఫర్ల విషయంలో కూడా, జనరల్ ట్రాన్స్ఫర్ల విషయంలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది. మాకు కనీసం 50% అండి గుంటూరు జిల్లా నుండి వచ్చాను. గత ప్రభుత్వంలో 4,534 పోస్టులు శాంక్షన్ అయితే 3,900 పోస్టులు ఇచ్చారండి. అయితే ఈ ప్రభుత్వము అధికారంలోకి రాగానే టీడీపీ ప్రభుత్వము రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరికీ ఉద్యోగాలు ఇస్తాము అనేసి లోకేష్ గారి పాదయాత్రలో మాట ఇచ్చాడు. అదే విధంగా లోకేష్ గారి చుట్టూ, చంద్రబాబు గారి చుట్టూ పలుమార్లు మేము తిరిగాము, అనేక సార్లు విజ్ఞాపన చేశాము. రిమైనింగ్ క్యాండిడేట్స్ 1,500 మంది ఉంటాము, అందరికీ న్యాయం చేయండి, న్యాయం చేసి మీరు పుణ్యం కట్టుకోండి అనేసి మేము అడుగుతూనే ఉన్నాము. ఈ రోజు వరకు కూడా ఈ ప్రభుత్వము ముందుకు రాలేదు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ధర్నా దగ్గరికి మేము వచ్చి మీడియా ద్వారా మా యొక్క డిమాండ్ తెలియపరుస్తున్నాము. 1998 డిఎస్సి రిమైనింగ్ క్యాండిడేట్స్ 1,500 మంది ఉన్నాము. లోకేష్ గారు మొట్టమొదటిసారి అసెంబ్లీలో రిమైనింగ్ క్యాండిడేట్స్ 98 వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తాము అనేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం కూడా జరిగింది. ఆయన చెప్పిన మాట ఆయన నిలబెట్టుకోవాలని మేము కోరుకుంటున్నాము. పాదయాత్రలో కూడా లోకేష్ గారు మాట ఇచ్చారు, రిమైనింగ్ క్యాండిడేట్స్ 98 వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తాము అనేసి. నా పేరు పి సోమశేఖర్ అండి. నేను చిత్తూరు నుంచి రావడం జరిగింది. 98 డిఎస్సి కాంట్రాక్ట్ టీచర్స్ గా మేము పనిచేస్తూ ఉన్నాం. 2023లో అప్పటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మేము 1998 డిఎస్సిలో ప్రభుత్వ పరీక్ష నెగ్గి ఇంటర్వ్యూలకు వెళ్లి అన్ని రకాల అర్హతలు సాధించినప్పటికీ మమ్మల్ని 25 సంవత్సరాల పాటు ఉద్యోగానికి దూరంగా ఉంచినటువంటి ప్రభుత్వాలు 2023లో జగన్మోహన్ రెడ్డి గారి దయతో మాకు ఉద్యోగాలు రావడం అనేది జరిగింది. అయితే 3 సంవత్సరాల సర్వీస్ కూడా మేము పూర్తి చేసుకున్నాం. మమ్మల్ని రెగ్యులర్ టీచర్లుగా నియమించేటప్పుడు వాళ్ళకంటూ ఒక ప్రొబేషన్ పీరియడ్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుంది. కానీ మా 98 డేస్ వాళ్ళ దురదృష్టం 25 సంవత్సరాలు మేము నష్టపోయినప్పటికీ మాకు ఎటువంటి ప్రొబేషన్ లేదు, ఏమి లేదు. మినిమం టైం స్కేల్ కింద మమ్మల్ని తీసుకోవడం, అది కూడా 11 నెలలకే జీతాలు ఇవ్వడం. ఆ 11 నెలల జీతాలు కూడా సక్రమంగా లేకుండా గత 3 నెలలుగా చాలా ఇబ్బంది పెట్టి
కాస్త ఆలస్యంగా అయినా జీతాలు అయితే ఇస్తున్నారు. అయితే ఈ రోజు మా డిమాండ్ ఏంటంటే మేము ఇతర ఉద్యోగస్తులతో సమానంగా పనిచేస్తున్నాం కాబట్టి మాకు కూడా కృష్ణా జిల్లా నందివాడ మండలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెదలింగాల గ్రామంలో అక్రమ చెరువుల వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారింది. గ్రామస్తుల అనుమతి లేకుండా పంచాయతీ తీర్మానం చేయడంపై స్థానికులు ఆగ్రహంగా ఊగిపోతున్నారు. పంచాయతీ సెక్రటరీని నిర్బంధించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ పరిధిలోని పెదలింగాల గ్రామం రణరంగంగా మారింది. గ్రామంలో ఆక్వాజోన్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న స్థానికులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. ముఖ్యంగా గ్రామస్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్రమ చెరువుల సాగు కోసం పంచాయతీ తీర్మానం చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తీర్మానాలు ఎలా చేస్తారంటూ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. మా గ్రామానికి ఆక్వాజోన్ వద్దు, పర్యావరణాన్ని కాపాడుకుంటాం అంటూ మహిళలు, యువకులు పెద్ద ఎత్తున ఈ సందర్భంగా నినాదాలు చేశారు. అధికారుల తీరుతో గ్రామంలో ఉద్రిక్త పరాకాష్ఠకు చేరింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందన్న ఆందోళన నెలకొంది. మీ ఉన్నతాధికారులు కనుక్కోండి, దీనికి సమస్య సాల్వ్ అయ్యిందో కనుక్కోండి. మీ వాళ్ళ తప్పు జరిగింది, తప్పు జరిగిన విషయం ఇక్కడ అందరికీ క్లియర్గా అర్థమైపోయింది. మీ వల్ల తప్పు జరిగింది, తప్పు జరగల గ్రామస్తులు నెంబర్లు ఇచ్చినప్పుడు మీ మీద అన్నారు. మేము గ్రామస్తులమే ఉంటాం. మిమ్మల్ని మేము జాగ్రత్తగా తీసుకెళ్ళి మీరు ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకొస్తాం. మీ వల్ల తప్పు జరిగింది, ఇది అందరికీ పబ్లిక్ గా తెలిసిపోయింది. మీరు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో చేసుకుని మీ అధికారులతో మాట్లాడుకోండి. మేము టైం ఇస్తాం మీకు. అది మాట్లాడుకుని మీరు సభాముఖంగా మీడియా ముందు మాకు దానికి పరిష్కారం చెప్పండి. మీరు చేసిన తప్పు వలన మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మీ పంచాయతీ తీర్మానం ఇచ్చింది చెరువులు తోగుకుంటూ ఆగదని అన్నారు. జేడీ ఆఫీసులో అట్టాగన్నారు. ఎమ్మెల్యే గారు కూడా అదే మాట అన్నారు. మీ పంచాయతీ తీర్మానం అయ్యింది, నేను ఆపడానికి సరిపోను అని మా ఎమ్మెల్యే గారు కూడా సామాన్యుడిపై పెరుగుతున్న వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా విజయవాడలో మరొక జనరిక్ మెడిసిన్ స్టోర్ అందుబాటులోకి వచ్చింది. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని కస్తూర్బాపేటలో ఏర్పాటు చేసిన ఆదిత్య మెడిప్లస్ స్టోర్ ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. బ్రాండెడ్ మందులతో సమానంగా జనరిక్ మందులు పనిచేస్తాయని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 24వ డివిజన్ కస్తూర్బాపేటలో వైద్య సేవలు మరింత సులభతరం అయ్యాయి. ఆదిత్య గ్రూప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆదిత్య మెడిప్లస్ జనరిక్ మెడిసిన్ స్టోర్ ని ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ఘనంగా ప్రారంభించారు. పూజా కార్యక్రమాల అనంతరం స్టోర్ ని పరిశీలించిన ఆయన అందుబాటులో ఉన్న మందుల వివరాలని నిర్వాహకుల్ని అడిగి తెలుసుకున్నారు. నెలకు ₹1000 మందులకే ఖర్చు అవుతున్న తరుణంలో జనరిక్ మందులు ఒక గొప్ప ప్రత్యామ్నాయమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనరిక్ మందుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఇలాంటి మరిన్ని స్టోర్లు వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. కేవలం తక్కువ ధరకే కాకుండా స్టాక్ లేని మందుల్ని కూడా ఆర్డర్ పై తెప్పించేలాగా నిర్వాహకులు ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఎసెన్షియల్ ఇష్యూలో మందులు అనేది చాలా ప్రాధాన్యత ఉంది. మెడిసిన్స్ ప్రతి ఇంట్లో చిన్న తలనొప్పికో లేదంటే షుగరో బీపీనో లేదంటే మరేదన్నా ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏదో ఒక అవసరం, ఏదో ఒక ట్యాబ్లెట్ అవసరం ఉంది. ముఖ్యంగా డయాబెటిక్, బీపీ, హార్టు, కిడ్నీ, లివరు వీటిలో మందులు చాలా కాస్ట్లీ అయిపోయింది. మామూలు మెడిసిన్స్ తీసుకుంటే ప్రతి నెల ₹10,000 ఒక ఇంటికి ఖర్చు అయ్యే పరిస్థితి ఒక షుగరు ఇంట్లో ఒక షుగర్ పేషెంటు, ఒక బీపీ పేషెంటు ఉంటే 5,000 నుంచి 10,000 వరకు ఖర్చు అవుతాం. మరి ఇవాళ ప్రభుత్వం అటు ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పెద్ద ఎత్తున ప్రజలకి అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైనటువంటి మందులు అందించాలనేది ప్రభుత్వం యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ స్టేట్ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో నాణ్యమైన మందులు ప్లస్ తక్కువ ధరకి
అంటే జనరిక్ అనేది మనకి దేశంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి సభలో కూడా చెప్తారు జనరిక్ మెడిసిన్స్ వాడండి అని. ఇవాళ ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ఎందుకంటే జనరిక్ బేస్ డ్రగ్ నుంచి తయారు చేసే మెడిసిన్. దీనికి మిగతా ప్రైవేట్ మెడికల్స్లో, ప్రైవేట్ ఫార్మాలో ఏదైతే ఉందో ఏమి తేడా ఉండదు. మీరు ఏమనుకుంటారంటే ప్రజలు జనరిక్ అంటే తక్కువ రకం క్వాలిటీ, తక్కువ రకం డ్రగ్స్ అని అనుకుంటారు, కానీ చాలా తప్పది. ఇవాళ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తూ ఉంది. ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల్లో అవేర్నెస్ పెరగాలి. జనరిక్ అనేది రేపు ఫ్యూచర్ డ్రగ్. ఇంకా రేపు మామూలు మెడిసిన్స్ ఏవి ఉండవు. అన్ని జబ్బులకి, కార్డియా కానించి, నెఫ్రాలజీ కానించి, ఆస్మా కానించి, ఆప్థమాలజీ కానించి అన్నిటికి కూడా రేపు జనరిక్ డ్రగ్సే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ జనరిక్ డ్రగ్స్లో వాళ్ళ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా గ్రూప్స్ కూడా ఎంటర్ అయ్యాయి. ఇవాళ ఆదిత్య, మెడ్ప్లస్ వీళ్ళు పెద్ద అండి. నా పేరు గౌరీ శంకర్ అండి. మేము ఇక్కడ గత 6 సంవత్సరాలుగా ఆదిత్య ఫార్మసీ పేరుతో రిటైల్ ఫార్మసీ రన్ చేస్తున్నామండి. ఈ మధ్యకాలంలో ఏంటంటే మార్పులకు అనుగుణంగా వెళ్ళాలన్న ఉద్దేశంతో అతిపెద్ద సంస్థ అయినటువంటి కార్పొరేట్ సంస్థ అయినటువంటి మెడ్ప్లస్తో ముందుకు వెళ్తున్నాము. దీనివల్ల ఏంటంటే చాలామంది పేషెంట్స్కి మేము రీజనబుల్ ప్రైస్లో మెడిసిన్స్ అందజేయగలుగుతాము. అలాగే ఎక్కువ రేంజ్తో వాళ్ళకి సర్వీస్ ఇవ్వగలుగుతాము. అంటే ఇందాక ఉమామహేశ్వర గారు చెప్పినట్టు ఒక ఫ్యామిలీకి 10,000 అయితే దీని ద్వారా మెడ్ప్లస్ మెడిసిన్స్ ద్వారా వాళ్ళకి 3,000 నుంచి 3,500 లోపే వాళ్ళ మంత్లీ మెడిసిన్స్ అవుతాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళ వేరే ఇతరతర బడ్డెన్ అవ్వకుండా ఉంటారు. ఆ ఉద్దేశంతోనే ఈ ఫార్మసీని లాంచ్ చేయడం జరిగింది. 1,000 రూపీస్లో 20% డిస్కౌంట్ ఉంటుందండి. ఒకసారి వాళ్ళు 3 నెలల కాలంలో 5,000 రూపీస్ కనుక పర్చేస్ చేస్తే ఎప్పుడు కొన్నా కూడా వాళ్ళు ఎంత కొన్నా 20% అనేది ఇంకా వాళ్ళకి రిజిస్టర్ అయిపోతుంది. ఫస్ట్ 3 months. రాష్ట్రంలో బానుడి బగబగలు మొదలయ్యాయి. పెరుగుతున్న ఎండల తీవ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇప్పటికే 50కి పైగా చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వేసవి తాపాన్ని తట్టుకునేందుకు విస్తృతంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా 31వ డివిజన్ పసుపుతోట ప్రాంతంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా వాహనదారులకు, పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన బోండా ఉమా రాష్ట్రంలో వడగాల్పుల పరిస్థితిపై ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. నియోజకవర్గంలోని 21 డివిజన్ల పరిధిలో ఇప్పటికే 50కి పైగా చలివేంద్రాలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలియజేశారు. మున్సిపల్ కార్పొరేటర్తో పాటు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారవేత్తలు కూడా ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో స్థానిక నేతలు, డివిజన్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ప్రజల ఎండల బారిన పడకుండా, దానివల్ల ఎండల వల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినకుండా అన్ని చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రజలకి డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలకి మెసేజ్లు పంపిస్తున్నాం. మీ ఊళ్ళో ఎంత ఎండ తీవ్రత ఉండబోతూ ఉంది, అట్లాగే మీ ఊళ్ళో వడగాల్పులు ఏ స్థితిలో ఉండబోతూ ఉన్నాయి అన్నీ కూడా ప్రజలకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నాం. ప్రజలకి తప్పనిసరి పరిస్థితుల్లో తప్పితే బయటకు రావద్దని ఎండన బారిన పడకుండా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే తప్పని స్థితిలో బయటకు వచ్చిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు కూడా చేపట్టాం. ప్రతి డివిజన్లో, విజయవాడ నగరంలో ప్రతి డివిజన్లో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో అన్ని చోట్ల కూడా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలు తీవ్ర ఎండల బారిన పడకుండా, వాళ్ళకు వడదెబ్బలు తగలకుండా ఎక్కడికెక్కడ అన్ని పరిస్థితులు కూడా తీసుకోవటం వల్ల వాళ్ళ ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఓఆర్ఎస్లు కానిచ్చి, మెడిసిన్స్ కానిచ్చి, సెలైన్ కానిచ్చి అన్ని రకాలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో రెడీ చేసాం. జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు 21 డివిజన్లు ఉంటే ఇప్పటికీ 50 చలివేంద్రాలు
మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పెట్టించాం. అట్లాగే మా పార్టీ నాయకులు, డివిజన్ పార్టీ అధ్యక్షులు అందరూ కూడా, మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. నిన్న క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో మరి వాళ్ళు కూడా ఏర్పాటు చేశారు, కుల సంఘాలు, వీళ్ళు కూడా. అన్ని చోట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వ్యాపారస్తులకి వాళ్ళకి కూడా పెద్ద ఎత్తున ఎండాకాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకి సేవ చేయమని కోరుతా ఉన్నాం. ఈరోజు 31వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ కానీ, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, రాజేష్ వర్మ, ప్రధాన కార్యదర్శి మన ప్రసాద్. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా సర్కారు బడులు సిద్ధమయ్యాయి. కేవలం వసతుల్లోనే కాదు, ప్రచారంలోనూ మేమేం తక్కువ కాదంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయులు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమానికి ఎలమంచిలిలో అద్భుత స్పందన లభిస్తోంది. సాధారణంగా అడ్మిషన్ల సమయం వచ్చిందంటే ప్రైవేట్ పాఠశాలలు ఆటోల మీద మైకులు పెట్టి ఊరూరా ఊదర కొట్టడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఎలమంచిలి వీధుల్లో వినిపిస్తున్న ఈ మైకు శబ్దం మాత్రం ప్రైవేట్ పాఠశాలది కాదు, ఒక ప్రభుత్వ పాఠశాలది. అవును, పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి నెంబర్ 1 మండల పరిషత్ మోడల్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వృత్తి పట్ల తమకున్న అంకిత భావాన్ని చాటుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా తమ పాఠశాలలో ఉన్న అత్యాధునిక వసతులు, నాణ్యమైన విద్యాబోధన గురించి తల్లిదండ్రులకు వివరించేందుకు నడుం బిగించారు. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఉపాధ్యాయులందరూ కలిసి తమ సొంత ఖర్చుతో ఒక ఆటోను ఏర్పాటు చేసుకున్నారు. మైకు ద్వారా గ్రామాల్లో తిరుగుతూ సర్కారు బడిలో చదివించడం వల్ల కలిగే ప్రయోజనాలని ఈ సందర్భంగా వివరించారు. చదువుల తల్లి నిలయమైన ప్రభుత్వ బడిని కాపాడుకోవాలన్న వీరి తపనకు జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 17వ SAPB సమావేశం. పారిశ్రామిక ప్రగతి లక్ష్యం, పలు కీలక ప్రాజెక్టులకు బోర్డు ఆమోదం. శ్రీ సిటీలో క్యారియర్ AC ప్లాంట్ కి మంత్రి లోకేష్ శంకుస్థాపన. 2027 నాటికి దేశంలోని 10 ఏసీల్లో 6 మనవేనని మంత్రి లోకేష్ ధీమా. మంత్రి నారా లోకేష్ వినూత్న ముందడుగు. 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులతో సింగపూర్లో విద్యాశాఖ స్పెషల్ డ్రైవ్. అంతర్జాతీయ స్థాయిలో ఉపాధ్యాయులకు శిక్షణ. సింగపూర్ క్రిటికల్ థింకింగ్ మెలకువలపై ఉపాధ్యాయులకు అవగాహన. డిమాండ్ల సాధన కోసం వైఎస్ఆర్టీఏ సమరబేరి. విజయవాడలో మహాధర్నా. PRC విషయంలో స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.